గోదావరిలో గల్లంతైనటువంటి 8 మందిలో అలాగే ప్రధానంగా చూసుకుంటే అలాగే బాల్యంలోనే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఈ యొక్క ఎవరైతే రోహిత్ కోలపాక రోహిత్ అయితే మండపేట స్వగ్రామం చూసుకుంటే మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందినటువంటి కోలపాటి రోహిత్ తను కూడా చిన్నతనంలోనే ఆ తల్లిదండ్రులు కూడా కోల్పోయారు. తనకి ఒక సోదరి కూడా ఉన్నారు. ఇద్దరు కూడా ఈ యొక్క పక్కన ఏదైతే ఈ యొక్క ఇక్కడ శుభకార్యానికి వచ్చి తను కూడా ఈ యొక్క గోదావరిలో స్నానానికి దిగి మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తమ సోదరి కూడా ఇప్పుడు ఆ తల్లిదండ్రులు లేకపోవడంతోనే సోదరి అలాగే ఎవరి కోలపాటి రోహిత్ కూడా 19 సంవత్సరాలు ఇద్దరు కూడా తమ అమ్మమ్మ దగ్గర అలాగే తమ బంధువుల ఇంటి వద్ద కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఎవరైతే సోదరుడు ఎవరైతే కోలపాటి రోహిత్ చనిపోయిన నేపథ్యంలోనే ఇప్పుడు అనాదిగా మిగిలినటువంటి పరిస్థితి ఉంది. తన సోదరితో పాటు అందరూ కూడా ఆమె ఇప్పుడు ఒంటరిగా అనాదిగా మిగిలినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే వీళ్ళ స్వగ్రామం మండపేట మండలం అర్తమూరులో ఉంటున్నారు. అలాగే తల్లిదండ్రులు లలితాదేవి అలాగే రవీంద్ర భాస్కర్ వీళ్ళందరూ కూడా చిన్నతనంలోనే చనిపోయారు. వాళ్ళంతా కూడా ఈ విధంగా చనిపోయిన నేపథ్యంలోనే వీళ్ళ కోరంగి దగ్గర మిషనరీ పాఠశాలలో చేర్పించినప్పటికీ రోహిత్ అయితే కాకినాడ పాలిటెక్నిక్లో చేరి అలాగే మధ్యలోనే మానేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రైస్ మిల్లో పనిచేస్తున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, అలాగే బంధువులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కోలపాటి రోహిత్ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే శుభకార్యానికి వచ్చారు ఏ విధంగా చనిపోయారు, చివరిసారిగా వాళ్ళ కుటుంబం మొత్తం అందరూ కూడా ఏ విధంగా మాట్లాడారు? అంటే వాళ్ళ సిస్టర్ అండి. వీళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ప్రస్తుతం పెద్దమ్మ పెద్దనానండి వీళ్ళ దగ్గరే చూసుకుంటున్నారు. కరెక్ట్గా సడన్ ఏజ్ వచ్చి కుర్రోడు జాబ్ చేస్తున్నారు, రైస్ మిల్ చేస్తున్నాడండి. అన్నీ బాగానే ఉన్న టైంలో ఇలా జరిగింది. పాప అమ్మాయికి ఏమో ఎవరు లేరు. మనోడైతే పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన రావడానికి చాలా ప్రయత్నించారు సార్. మరి ఏమైనా చూసి పిల్లలకైనా సాయం చేస్తే పొద్దున ఆడపిల్లకి. కోలపాటి రోహిత్ గారు ఇప్పుడు అదే నిన్న జరిగినటువంటి ఘటనలో ఎక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారు? పెద్ద అమ్మగారు ఎప్పుడు బయలుదేరారమ్మా? ఎలా చెప్పారు? మండపేట నుంచి 10:30-11 టయానికి బయలుదేరారు సార్. బయలుదేరి సాయంత్రానికి వచ్చాను తను పెద్దమ్మ అని చెప్పేసి బయలుదేరాడు. మళ్ళీ నాకు 4-5 టయానికి వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఫోన్ చేసి ఇలా కనిపించట్లేదు, గోదావరి గట్టుకు వెళ్ళారు ఫంక్షన్ అయ్యాక అని చెప్పేసి ఫోన్ చేశారండి. ఫోన్ ఎత్తప్పడం ఏంటంటే నేను రోహిత్కి ఫోన్ చేశానండి. చేస్తే ఎస్ఐ గారు ఎవరో పోలీస్ ఆయన ఎత్తి ఇలాగమ్మ ఇలా జరిగింది వెతుకుతున్నాం అని చెప్పేసి అన్నారు. ఇంకా అక్కడి నుంచి నేను వచ్చానండి, ఇక్కడికి ఈ ఊరు వచ్చానండి. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నానండి. ఎలా ఇప్పుడు తల్లిదండ్రులు ఎన్నాళ్ళ క్రితం చనిపోయారమ్మా? తల్లి అయితే 15 సంవత్సరాలు అవుతుందండి. 2009లో చనిపోయింది తల్లి. 2015లో వాళ్ళ నాన్నగారు చనిపోయారండి. ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య తీసుకున్నారండి. తీసుకున్నాక అమ్మమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. తాతయ్య ఏమో డ్రింక్ ఎక్కువైపోయి లివర్లు అయిపోయి చనిపోయారండి. ఇంకా ఓల్డ్ అయిపోయి వాళ్ళిద్దరు కాలం చేసేసారండి. ఆ తర్వాత ఇంక పిల్లలు ఎవరు చూసి లేరు కదని నేను తీసుకున్నానండి. నేనే చూస్తున్నాను. పెద్దమ్మ అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు తన తల్లి మీ సిస్టర్ సొంత చెల్లండి. మీ దగ్గర ఉంటున్నారు? నా దగ్గర ఉంటున్నారండి. అంటే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు స్నేహితులా మామూలు బంధువులు ఎవరన్నా? ఫ్రెండ్సే అండి. అంటే వీళ్ళు 10th అది చదువుకున్న ఫ్రెండ్స్ మాట అండి. ఇప్పుడు సెయింట్ మార్క్ స్కూల్ ఉంది కదండి తూరంలో, అందులో హాస్టల్లోని జాయిన్ చేసేసి ఆ నాన్నగారు చనిపోయారండి. స్కూల్లో జాయిన్ చేసి చనిపోయారు. చనిపోయాక వాళ్ళ మేడం గారు సార్ అన్నారు, మమ్మీ ఎవరో చదివించలేము చేయలేము అని అనుకోవద్దు, ఆ పిల్లలిద్దరికి ఖర్చు నేనే భరించుకొని 10th వరకు ఇక్కడే చదివిస్తాం, మొత్తం అంత ఖర్చు మేమే చూసుకుంటామని సెయింట్ మార్క్ స్కూల్ వాళ్ళు చెప్పారండి. సార్ మేడం చెప్పారు. చెప్తే ఇంకా 10th వరకు అక్కడే ఉంచేసాం. ఉంచి సెలవులకి అయ్యి వస్తే అమ్మమ్మ తాతయ్య చూసేవారండి. ఇంకా 10th అయిపోయాక వాళ్ళు కాలం చేసేసారండి అమ్మమ్మ తాతయ్య. ఇంకా నేను తీసుకెళ్ళిపోయానండి. ఇద్దరికే 10thలో అయిపోయాక. రోహిత్కి అయితే 10th అయిపోయాక పాలిటెక్నిక్ చదివాడండి. అందులో జాయిన్ అయ్యాక కొంచెం ఇబ్బందిగా ఉండి తన ఎగ్జామ్ రాయను, నేను ఇంకా చదవను అని చెప్పేసి అన్నాడండి. చదవకపోతే వచ్చేయమ్మా నా దగ్గరికి వచ్చే, ప్రైవేట్గానే కట్టుకొని చదువుకుంది కానీ ఏదో పని చేసుకొని నీ చదువుకు మళ్ళీ తర్వాత నీ చెల్లిని చూసుకోవాలి కదా అని చెప్పానండి. చెప్తే అలాగే పెద్దమ్మ అని చెప్పేసి రైస్ మిల్లో గుమ్మస్తా కింద జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి 6 నెలలు 7 నెలలు 8 నెలలు అవుతుందండి దగ్గర.
అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే వేరే అభిమానం కూడా చెప్పుకొస్తున్నారు అతను రోహిత్కి. అది ఏ విధంగా పంచుకునేవాడు పవన్ కళ్యాణ్ కోసం, తను ఏ విధంగా ఉండాలని ఎలా కోరుకున్నాడు? జనసేన కోసం తిరిగాడండి. అదే పవన్ కళ్యాణ్ అంటే తనకు బాగా ఇష్టం అండి. అందుకని ఫోన్లో కూడా ఫోటోలు అవి పెట్టుకుంటేవాడండి. అంటే వీళ్ళు 10వ తరగతిలోనే పరిచయం. ఇప్పుడు ఏదో కార్యక్రమం జరిగిన అమ్మాయి వీళ్ళందరూ 10వ తరగతిలో అంటే చిన్నప్పటి నుంచి అక్కడ చదివిన 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అక్కడ చదివారండి. అప్పుడు ఫ్రెండ్స్ మాట అండి వీళ్ళందరూ. చెప్పండి, అసలు ఈ యొక్క రోహిత్కి చూసుకుంటే చాలా అధ్యయనగాథగా ఉంది. అంటే తండ్రి బాల్యంలోనే తల్లిదండ్రులు కోల్పోయారు, ఇద్దరు కూడా అనాథలుగా పెద్దమ్మ దగ్గరే ఉంటుంది అంటున్నారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ దయచేసి, ఎందుకంటే జనసేన కోసం చాలా కష్టపడ్డాడండి. ఎందుకంటే మాకు అందరికీ ఫోన్ చేసి జనసేనకి ఒకటే మాయ, జనసేన అందరికీ నాకు తెలిసి అందరికీ చెప్పి జనసేన కోసం తిరుగుతున్నాను మాయ, పవన్ కళ్యాణ్ గారు వస్తే మన అందరికీ బాగుంటుందని చెప్పి అందరికీ చెప్పేవాడండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ కటాక్షించి పిల్లలకి ఏదైనా దారి చూపిస్తే, ఎందుకంటే పిల్లలకి ఇంకెవరు లేరండి, అనాథ అయిపోయింది. దయచేసి లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కోసం తిరిగారు కాబట్టి కొద్దిగా ఏదైనా దయచేసి కటాక్షించి పిల్లలకి ఏదైనా దారి చూపిస్తారని కోరుకుంటున్నామండి. మా అన్నయ్య చివరిసారిగా నీతో ఏం మాట్లాడారు? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మీతో ముందు మాట్లాడారు? మీతో మాట్లాడలేదు. ఎలా ఉండేవాడు అన్నయ్య? మరి ఏమని చెప్పేవాడు నీతో? ఏమని చెప్పేవాడు కాదు, ఏం మాట్లాడలేదు నాతో ఫంక్షన్కి వెళ్ళాము. మీరు ఎక్కడ ఉన్నారు అన్నయ్య? మీరు ఇద్దరు కలిపి మీరు ఎక్కడ ఉంటున్నారు? ఎవరి దగ్గర ఉంటున్నారు? మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర. మరి అన్నయ్యకి పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం అని కూడా చెప్పుకొస్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ కోసం మీతో ఏమైనా మాట్లాడేవారా? నాతో ఏం మాట్లాడేవాడు కాదు, నాతో చాలా తక్కువగా మాట్లాడేవాడు, నాకేం చెప్పేవాడు కాదు. అవకాశం లేదు కదండి, పాపకు మాత్రం న్యాయం చేయండి ప్లీజ్. నేను మామయ్య అవుతాను, మామయ్య అవుతాను. పార్టీలు ఈ పేర్లు అనవసరం అండి, పాపకు న్యాయం చేయండి. చిన్నప్పటి నుంచి మేమందరం కూడా నలిగి పైకి వచ్చిన బట్టి అందరం కూడా పార్టీలు పేర్లు ఇవన్నీ పక్కన పెట్టండి, పాపకి ఏదైనా న్యాయం చేయండి ప్లీజ్. అంతవరకు నేను చెప్పగలండి, అంత మించి మాట్లాడండి. ఇక్కడ హాస్పిటల్ వద్ద అయితే హృదయ విదారక ఘటనగా అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. చాలా కన్నీటి పడతాం. అంటే ఇలా గాథను వింటుంటేనే మనకి కూడా కంటతడి కూడా ఇచ్చే విధంగా కూడా చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే ఎవరైతే కోలపాటి రోహిత్ ఎవరైతే 19 సంవత్సరాలు తన బాల్యంలోనే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కోల్పోయిన నేపథ్యంలోనే పెద్దమ్మ వద్దనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన 10వ తరగతిలో స్నేహితులుగా ఉన్నారు, అలాగే 6వ తరగతి నుంచి కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా చిన్నతనం నుంచి కూడా తన మామయ్య కూడా భావోద్వేగానికి గురవి తనంతా కూడా కంటతడి పెట్టుకుని తన ఒక్కగానే అంటే నిన్న తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు కూడా బతుకుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా తన అన్నయ్య కూడా దూరం అవడంతో అనాదిగా తన చెల్లి అయితే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. తన పవన్ కళ్యాణ్కి అయితే వీరాభిమానిగా తిరిగేవారిని కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే తను ఈ విధంగా వచ్చి అలాగే సరదాగా ఈ యొక్క శుభకార్యానికి హాజరైన తర్వాత గోదావరిలో ఈ విధంగా స్నానాన్ని దిగి ఈ యొక్క 8 మందిలో ఇతను కూడా రోహిత్ కూడా మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మృతదేహం అయితే ఇప్పటికే లభ్యమైంది. ఇప్పుడు ఏదైతే ముమ్మడివారం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా నిన్న నుంచి కూడా తన చెల్లి ఈ విషయం తెలిసిన కాంచి కూడా తను ఇప్పుడు కూడా మంచినీళ్ళు కూడా తాగలేదని కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన అన్న లేడు అనే ఒక చేదు నిజాన్ని తను జీర్ణించుకోలేని పరిస్థితి. అలాగే కుటుంబ సభ్యులు తన మామయ్య అయితే కంటితడ పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే బాల్యంలో ఇద్దరు కూడా తల్లిదండ్రులు కోల్పోయి ఈ విధంగా అనాథులుగా ఆ పెద్దమ్మ వద్ద ఉంటున్న పరిస్థితి. ఈ యొక్క మండపేట మండలం ఏదైతే ఉందో అత్తమూరు గ్రామంలోనే వీళ్ళ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఘటన జరిగిన నేపథ్యంలోనే ఈ యొక్క ఘటనలో ఈ యొక్క రోహిత్ చనిపోవడంతో అన్న లేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ పెద్దమ్మ వద్ద ఒంటరిగా తన అనాథిగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. చాలా దీనగాథ. తన మామయ్య అయితే ఏదో విధంగా తనని ఆదుకుని తనకి ఏదో విధంగా తను ఆదుకుంటే బాగుంటుందని ప్రభుత్వం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్కి వీరాభిమానం కావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా ఆదుకుని తనకైతే అండగా ఉంటే బాగుంటుందని కూడా పలువురు అయితే ఈ విధంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క గాథ వింటుంటే అందరూ కూడా కంటతడి. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రాంగణం అంతా కన్నీరు మున్నీరుగా ప్రతి ఒక్కరు కూడా 8 మంది కుటుంబాలకు సంబంధించిన వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రోధిస్తుంటే మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ శోక సందర్భంలో ఇక్కడంతా మునిగిపోయిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ముమ్మడివారం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.